హే గాయ్స్, వెల్కమ్ టు కెనడాలో తెలుగోలు. సో మనం ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. రేపు ఇక్కడ మనకు దివాళీ. సో మనం దివాళీ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో మన ఇంటి దగ్గర ఇక్కడ ఎస్కే గ్రోసరీస్ అని ఒక షాప్ ఉంటుంది. అక్కడ దివాళీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ సూపర్గా సెట్ చేసారు. సో మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి షాపింగ్ చేసేద్దాం పదండి. సో ఇప్పుడైతే టెంపరేచర్ కూడా చాలా తగ్గిపోతుంది మనకి. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 ఉంది. మళ్ళీ వర్షం కూడా పడుతుంది మనకి. సో తొందరగా వెళ్ళిపోదాం పదండి. సో మనమైతే ఇప్పుడు వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎస్కే గ్రోసరీస్కి. ఇక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం రోడ్ మీద కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. వీడు వెనక చిన్నగా టెంట్ వేసిండు. టెంట్ వేసి మంచిగా లోపల అంతా సామాన్ అది అంతా దివాళీ సామాన్ అంతా సెట్ చేసిండు. ఇంకా లోపల కూడా చాలా బాగా డెకరేషన్ చేసారు. సో మనం ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో లోపల పోయి చూద్దాం. మరి ఏమేమి కావాలో మనకు దివాళీకి అవి కొనుక్కుందాం పదండి. చూడండి ఫ్రెండ్స్, దీపాలు ఎట్లున్నాయో డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అయ్యో మంచిగా ఉన్నాయి. ఇంకా అటు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. మనం కుక్కర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకు మటన్ సరిపోతలేదు. ఇక చూస్తారు కదా, మన హల్దీరామ్ ప్రోడక్ట్ ఇది. మొత్తం ఇంపోర్ట్ చేసినాయి. ఇందులో అన్నీ ఉన్నాయి, సోన్ పాపడి మెయిన్, రసగుల్లాలు, మిక్స్చర్ అవి అన్నీ మొత్తం ఒకటే గిఫ్ట్ హ్యాంపర్ తీరు ఉన్నది ఇందులో. ఇది నాకు తెలిసి ఒక $20 ఉంది ఇది. మళ్ళా డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టిర్రు. కాకపోతే ఇదైతే వర్త్ కాదు, ఎందుకంటే కొంచెమే ఉన్నాయి. కాకపోతే $16, దానికి రేట్ ఎక్కువ. దానికి $20 కానీ దీనికి $16 మరీ ఎక్కువ. ఇది చూడు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో డెకరేషన్. సో మనమైతే దీపాలు తీసుకున్నాం, ఇంకా ధనియాలు కూడా తీసుకున్నాం. మన వెనక క్రాకర్స్ కూడా అమ్ముతారు. కాకపోతే ఇక్కడ ఎట్లా రూల్ ఉంటుంది అంటే, నువ్వు క్రాకర్స్ కొనాలి కెనడాలో అంటే మినిమం 18 ఉండాలి. సో అప్పుడే నీకు వాళ్ళు ఇక్కడ క్రాకర్స్ ఇస్తారు. సో వాళ్ళు కూడా ఐడి చూసి అది చూసి ఇస్తారు. కాకపోతే మన ఇండియన్సే కాబట్టి తెలిసిందే మన వాళ్ళు ఎట్లుంటారో, ఇచ్చేస్తారు. అన్న ఇయ్యవా అన్న అంటే ఇచ్చేస్తారు. చూస్తారు కదా ఎంత బిజీగా ఉందో స్టోర్. రేపే దివాళీ కదా, ఇవాళ సండే కాబట్టి అందరు ఫ్రీ ఉంటారని ఇవాళనే వచ్చారు. సో గైస్, మన షాపింగ్ అయితే అయిపోయింది. మనకి ఏమేమి అవసరం ఉండో అన్నీ కొనుక్కున్నాం. అన్న ఏమో కాకర పుల్లలు కొనుక్కున్నాడు, కాలుతాడట. ఏమో ఇక ఏమంటారు అది, ఇండియా రోజులు గుర్తుకొస్తున్నాయట అన్నకు. సో అవి కొనుక్కున్నాడు అన్న. సో ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.